దీపస్తంభం దేనికి గుర్తు? సంఘానికి గుర్తు కదా. దీపస్తంభం సంఘానికి గుర్తు. ప్రకటనలో ఉంటుంది ఈ మాట. దైవజనమ, మనం సంఘంగా కూడుకుని ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడండి. ఈ రాత్రి అదృశ్యుడైన దేవునిని, ఆత్మస్వరూపిని తాకగలిగే, చూడగలిగే మనోనేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అన్నయ్య, ఎందుకు ఈ రాత్రి దేవుడు సంచరిస్తున్నాడు? ఎందుకు సంచరిస్తానంటున్నాడు? ఎందుకు తెలుసా? వాక్యం అంటుంది, నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీ చేతులకు అప్పగించున్నట్లు, నిన్ను విడిపించున్నట్లు, శత్రువును నీ చేతికి అప్పగించున్నట్లు. హృదయపు లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తున్నాను. ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా కొన్ని బలహీనతలు, కొన్ని వ్యసనాలకు బానిసలై కొన్ని సంవత్సరాల నుంచి విడుదల పొందాలని ఆశపడిన, విడుదల నొందలేని స్థితిలో ఒకవేళ బ్రతుకుతున్నారా? ఈ రాత్రి తప్పకుండా మీ స్థలాల్లో ఆశతో ఆరాధనకు వెళ్ళండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు వెళ్తున్న స్థలాల్లో మందిరాలకు వెళ్ళండి. రాగలిగితే దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు రండి. ఖచ్చితంగా చెప్తాను, ఈ రాత్రి అనేక మంది త్రాగుబోతులను దేవుడు మార్చబోతున్నాడు. త్రాగుడు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. వ్యభిచార బంధకాల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. రోగపు బంధకాల నుంచి విడిపించబోతూ ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డావో నేను ఎరుగను. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేనండి.